ఇది మతపిచ్చి పట్టిన పార్వతక్కకు మాత్రమే, నా ప్రియ హిందూ సోదరులకు కాదు, గమనించగలరు. ఈమెమన్నది ఒక్కసారి వినండి, పిచ్చ కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్. బేడ కామెంట్లు ఇట్లా బూతురాజాలు మీకు కూడా హాయిరా. అయితే ఓ కింద మీద పడిపోతున్నారు కదా, పిచ్చి పిచ్చి ఎక్కిపోతున్నారు ఎదవలు. అంటే వీళ్ళకి ఎంత బాగా ఎర్రెక్కుతుందంటే వీళ్ళ పుస్తకం చదివితే వీళ్ళకే ఎర్రెక్కిపోతుంది. మీ పుస్తకాలు మీకే ఎర్రెక్కించే విధంగా ఉన్నాయి మీ బైబిల్లో వాక్యాలు. మేమేం చేస్తాం చెప్పండి? పరమగీతం 7:7 నీవు తాళవృక్షం అంతా తినని దాని, నీ కుచములు గెలువుల వరేనున్నవి. వివరణ అంటే దీనికి అర్థం ఏంటంటే, నువ్వు అంటే స్త్రీ తాటి చెట్టులో నిటారుగా ఉన్నావు. నీ డాష్ అనేది మీరు అర్థం చేసుకోండి. నీ డాష్ గెలువుల వలె ఉన్నాయంటున్న పరిశుద్ధ గ్రంథం. ఏందక్క ఓ గింజేసుకుంటున్నావు? పరమగీతాల్లో తప్పులు దొరికేసాయి, వేల గ్రంథం కూడా భూత గ్రంథమే అంటున్నావు. మీ దిక్కుమాలిన గ్రంథాలు లాంటివి అనుకున్నావా బైబిల్ అంటే? అది పరిశుద్ధ గ్రంథం అక్క. ఇక్కడ విషయం ఏంటంటే, పరమగీతాన్ని 2 రకాలుగా చూడాలి. ఒకటి భౌతికంగా, 2 ఆత్మీయంగా. భౌతికంగా అంటే అది సొలొమోను గారికి ఆయన భార్యకు మధ్య ఉన్న బంధాన్ని, అలాగే ఆత్మీయంగా అంటే క్రీస్తు వారికి సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని చూడాలి. అంతేగాని శివుడు విష్ణువుతో శృంగారం చేసి అయ్యప్పను కన్నా దిక్కుమాలిన చరిత్ర లాంటిది కాదులే.